హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా స్టైల్లో చికెన్ బిర్యానీ చాలా ఈజీగా కుక్కర్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుందామండి. దమ్ బిర్యానీ అంటే కొంచెం ప్రాసెస్ చాలా ఉంటుందండి. నా స్టైల్లో కుక్కర్లో ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చికెన్ని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకొని రెడీ చేసుకుందామండి. ఫస్ట్ ఇందులో చికెన్లో కొంచెం కారము, సరిపడంత ఉప్పు కొంచెం పసుపు, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం ధనియా పిండి వేసుకోవాలి. బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోవాలి. కొంచెం పెరుగు వేసుకోవాలండి. కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం కట్ చేసుకున్న ఒక 3-4 పచ్చిమిర్చి ముక్కలు. చికెన్కి ఈ మసాలాలన్నీ పట్టే విధంగా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఒక ½ అన్ అవర్ పాటు చికెన్ని ఈ విధంగా మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఒక 2 గ్లాసుల బాస్మతి రైస్ను నేను నానబెట్టి పెట్టుకున్నాను. ఇవి బిర్యానీ మసాలాలు, హోల్ బిర్యానీ మసాలాలండి. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, జాపత్రి, సాజీరా, బిర్యానీ ఆకు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ ప్రెషర్ కుక్కర్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ హోల్ బిర్యానీ మసాలాలన్నీ ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చిలు వేసుకోవాలి, కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి, ఈ ఆనియన్స్ని ఒకసారి అన్నీ మిక్స్ చేసుకుందాం. ఈ ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఎంత ఎక్కువగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది మన బిర్యానీ. ఇలా ఫ్రై అయితే చాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, సరిపోతుంది. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఈ ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. ఈ ప్రెషర్ కుక్కర్లో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకున్నాం కదా, ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ చికెన్ని ఒక్క విజిల్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకుందాం. హాఫ్ బాయిల్ అయినాక మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసుకోవాలి. బాస్మతి రైస్ ఈ చికెన్లో వేసేసుకుందాం. క్వాలిటీ రైస్ తీసుకోవాలండి. బాస్మతి రైస్ 2 గ్లాసుల బియ్యము తీసుకున్నా నేను. 2 గ్లాసులకి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. చికెన్ బాయిల్ అయింది కదా అండి, అందులో వాటర్ ఉన్నాయి. ఆ వాటర్ ఈ వాటర్ సరిపోతాయి. ఇప్పుడు మళ్ళీ ఒక విజిల్ పెట్టుకుందామండి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చూద్దామండి మన బిర్యానీ ఎలా వచ్చిందో. ఓకే అండి, సూపర్, మన బిర్యానీ రెడీ. నా స్టైల్లో ఇలా ఈజీగా సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో బిర్యానీ చేసుకోవచ్చండి. సేమ్ హోటల్లో వచ్చే టేస్ట్ లాగానే ఉంటుందండి బిర్యానీ. ఓకేనండి, నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ subscribe, like and share.